అమ్మ కిచెన్కి స్వాగతం. ఈరోజు ఆలూ పరోటా తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ఆలుగడ్డలు 1/2 కేజీ, 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి, అల్లం పచ్చిమిర్చి పేస్టు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తురుము, కరివేపాకు తురుము, తగినంత కారము, తగినంత పసుపు, రుచికి సరిపడ ఉప్పు, గరం మసాలా 1 స్పూన్, ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఆయిల్ తగినంత, నీళ్లు తగినంత. పదార్థాలు చూసారు కదా, తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకుని దానిలో గోధుమ పిండి ఏ కప్పుతో తీసుకుంటామో మైదా పిండి కూడా అదే కప్పుతో సమానంగా వేసుకోవాలి. వేసుకుని దానికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని రెండు మిక్స్ చేసుకుని వాటర్ పోసుకుని చపాతీ పిండిలాగా తడిపి ఒక పావు గంట సేపు నానబెట్టాలి. వాటర్ కొద్దిగా పోసుకుంటూ తడుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా తడుపుకోవాలి. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా పిండినంతా తడుపుకోవాలి. పైన ఒక 2 స్పూన్స్ నూనె వేసుకుని పిండినంతా కలుపుకొని 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. పిండి నానేలోగా కూర తయారు చేసుకుందాం. ఆలుగడ్డని ప్రెషర్ కుక్కర్లో వేసి అవి మునిగేంత వరకు నీరు పోసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని ఆపేసేయాలి. ప్రెషర్ పోగానే ఆలుగడ్డని ఇలా తొక్క తీసి పెట్టుకోవాలి. తొక్క తీసిన ఆలుగడ్డని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు కూర ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర నూనెలో వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగంగానే స్మాష్ చేసుకున్న ఆలుగడ్డ మిశ్రమాన్ని వేసుకోవాలి. దానిలోకి అల్లం పచ్చిమిర్చి పేస్టు తగినంత వేసుకోవాలి. కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలా వేయాలి. కరివేపాకు తురుము, కొత్తిమీర తురుము వేసుకోవాలి. ఇవన్నీ అంతా చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఆలుగడ్డ మరీ మెత్తగా ముద్దలా ఉడికించుకోకుండా కాస్త ఇలా ముక్కలుగా ఉండేటట్టు ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు అంతా చక్కగా కలిసేటట్టు కలిపించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదా, అంతా సమానంగా కలిసిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారాక దీన్ని ఉండలుగా చేసుకోవాలి. కూర చల్లారిపోయింది కదా, ఇలా చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. పిండి తడిపి పెట్టుకున్నాం కదా, ఇది పూర్తిగా నానిపోయింది. దీన్ని కూడా ఇలా చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఆలుగడ్డ ఉండల కన్నా ఇది కాస్త పెద్ద సైజు తీసుకోవాలి. మరీ తక్కువ తీసుకుంటే లోపల ఉన్న ఆలు అంతా బయటికి వచ్చేస్తుంది. గోధుమ పిండి ముద్దని ఇలా పొడి పిండిలో అద్దుకుని చపాతీలా చేసుకోవాలి. ఇలా పూరీ సైజులో ఒత్తుకుని దానిలో ఈ పిండి ముద్దను పెట్టి ఇలా మూసేసుకోవాలి. ఇలా మూసేసుకుని కాస్త పొడి పిండి వేసుకుని చపాతీలో ఒత్తుకోవాలి.
అంచులు బాగా మందంగా కాకుండా అన్ని వైపులా సమానంగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న ఈ చపాతీని స్టవ్ మీద పెనం పెట్టుకుని దానిపైన కాల్చాలి. స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని బాగా వేడెక్కాక చపాతీని దానిపైన వేసుకోవాలి. పెనం వేడెక్కింది కదా, దానిపైన ఈ పరోటాని ఇలా వేసుకోవాలి. మరి గట్టిగా ప్రెస్ చేయకుండా స్మూత్గా ప్రెస్ చేసుకుని కూర బయటికి రాకుండా ఒత్తుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఒకవైపు కాలాక ఇలా రెండో వైపు తిప్పుకోవాలి. అన్ని వైపులా కాలేటట్టు చూసుకోవాలి. కొద్దిగా సెగ పెంచుకుని ఆయిల్ వేసుకుని రెండు వైపులా మాడకుండా చక్కగా కాల్చుకోవాలి. చూసారు కదా, కొద్దిగా పొంగుతుంది. పిండి నానితే పొంగుతుంది. ఇలా రెండు వైపులా కాల్చుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా, వేడివేడి ఆలు పరోటా తయారైపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ ఇందులో అన్నీ వేసాం కదా, మసాలా, మిర్చి అవన్నీ వేసాం కాబట్టి చాలా స్పైసీగా ఉంటుంది. ఇది చేసిన వెంబడే తింటే చాలా రుచిగా ఉంటుంది. చల్లారిపోతే అంతా మైదా మిక్స్ చేసాం కాబట్టి కాస్త సాగుతుంది. చేసిన వెంబడే తింటే క్రిస్పీగా ఉంటుంది. దీన్ని సాస్తో కానీ కర్డ్తో కానీ ఎవరికి నచ్చిన టేస్ట్తో వాళ్ళు తినొచ్చు, లేదా ఏది లేకుండా మామూలుగా కూడా ఆలు పరోటా తినచ్చు. చూసారు కదా, రుచికరమైన ఆలు పరోటా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి రుచి చూసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.